Ramesh sir, good morning. Good morning, sir. MRL Reddy, Anantapur. Ramesh sir, good morning. Ramu sir, good morning. Good morning, sir. Palasha Balaram. Good morning. Balram sir, good morning. Okay. Great morning, great morning, great morning. అందరికి great morning. Good morning, sir. Yes sir, great morning అందరికి శుభోదయం. ఈరోజు మనం మన యొక్క యాజ్ యూజువల్గా న్యూ యంగ్లో ఉండేటువంటి పొటెన్షియల్ అది మనకి ఎలాగూ మనం రెగ్యులర్గా కూడా తెలుసుకుంటూ ఉన్నాం. బట్ కొంతమంది న్యూ పీపుల్ వచ్చి ఉంటారు కదా, వాళ్ళ కోసంగా మన యొక్క ప్రాజెక్ట్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. యాజ్ యూజువల్గా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క టీంకి ఇస్తూ ఉన్నాం. ఒకరోజు మన యొక్క ప్రోడక్ట్ గొప్పతనం గురించి, ఒకరోజు మన యొక్క ప్రాజెక్ట్ గొప్పతనం గురించి, అలాగే ఒకరోజు మనకు వచ్చిన టెస్టిమోనియల్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు వచ్చేసరికి మనం ఇంకొన్ని విషయాలు మన యొక్క క్యూర్ సెల్ గురించి, అలాగే మన యొక్క ప్రాజెక్ట్ గురించి ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? 1 సెకండ్. ఎస్ ఫ్రెండ్స్, సార్ నా యొక్క వాయిస్ కానివ్వండి, అలాగే అంతా స్క్రీన్ షేర్ అవుతుంది కదా? వెరీ క్లియర్? ఓకే ఓకే ఓకే. ఎస్ డియర్ ఫ్రెండ్స్, మరొక్కసారి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వచ్చేసరికి కొంతమంది అగైన్ నన్ను, సార్ అంతకుముందు ఒకసారి మనము ప్లాన్ని మీరు డిస్కస్ చేశారు, దాన్ని ఇంకొకసారి ఎలా షార్ట్గా చెప్పాలి అనే దాన్ని మాకు ఒకసారి చెప్పండి అనేసి ఈరోజు నాకు మెసేజెస్ మార్నింగ్ నుంచి కొంతమంది పర్టికులర్గా మెసేజ్ చేస్తున్నారు. సో కాబట్టి అంటే ఈరోజు నా ప్రజెంటేషన్ అనేది వాళ్ళకి మెసేజ్ వచ్చింది కాబట్టి దే ఆర్ సెండింగ్ సమ్ మెసేజెస్, ఎస్పెషల్లీ ప్లాన్ ప్రజెంటేషన్ మరొక్కసారి చెప్పండి అనేసి. డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి అందరూ కూడా కొత్త వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. మీరు ఎవరికైనా ప్లాన్ ప్రజెంట్ చేసేటప్పుడు ఏవేవి మెయిన్ హైలైట్ చేసుకోవాలి, ఇందులో ఎలా మనం ప్లాన్ చూపించాలనే దాన్ని మాత్రం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా నేను చూపించే విధానం కూడా ఇలాగే ఉంటుంది. నేను ఎవరికైనా ప్లాన్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. సో అదే మీకు నేను చెప్తాను. మొదటగా వచ్చేసరికి మన యొక్క ప్రోడక్ట్, ఎందుకంటే ప్రోడక్ట్ అనేది ఎప్పుడు కూడా ఎంత క్వాలిటీ ఉంటుందో అదే మన యొక్క సక్సెస్. ఎందుకంటే ప్రజెంట్ మనకు ఎన్నో ప్రాజెక్ట్స్ వరల్డ్ వైడ్ కానివ్వండి, ఇండియాలో కానివ్వండి వస్తూనే ఉంటాయి, చాలా వస్తూ ఉంటాయి. కానీ అవి సక్సెస్ఫుల్గా ముందుకు పోవడానికి కారణాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వచ్చేసరికి ప్రోడక్ట్ అండి. అవి ఎందుకు ముందుకు పోలేకపోతున్నాయి అంటే అందులో ఆ ప్రోడక్ట్ లేకపోవటం, ఏదో గాల్లో ఒక దాన్ని చూపించి దాన్ని తీసుకెళ్ళటం. సో అటువంటిది కాకుండా మన దగ్గర ఒక ఫిజికల్ ప్రోడక్ట్ ఉంది. ఇప్పుడు దాకా అందరూ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వర్చువల్ ఏదో చూపించేసి ఎలా అలా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అని చెప్పుకుంటూ, కానీ లాస్ట్కి తీరా చూస్తే అది బాగుండకపోయేసరికి అది ఆగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మన దగ్గర ఒరిజినల్గా ఒక ఫిజికల్ ప్రోడక్ట్ ఉంది. సో ఎప్పుడైతే ఫిజికల్ ప్రోడక్ట్ ఉందో మనం ఎవరికైనా సరే హ్యాపీగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మీరు చెప్పవలసింది ప్రోడక్ట్. సరే, ప్రోడక్ట్ ఓకే, చాలా చోట్ల కూడా ప్రోడక్ట్ ఉంది, కానీ ఈ ప్రోడక్ట్ అనేది ఎంత క్వాలిటీగా ఉంది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రోడక్ట్ క్వాలిటీనే ఇక్కడ మీరు హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ క్వాలిటీని మీరు స్ట్రాంగ్గా చెబుతారో, ముందు వాళ్ళలో మైండ్ సెట్ ఏమైపోతుందంటే కస్టమర్ మైండ్ సెట్, ఓహో ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేయబోతున్నామా అనే దాన్ని మీరు వాళ్ళకి ఇంజెక్ట్ చేయాలి. మొదట అది వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ప్రోడక్ట్ని మీరు హైలైట్ చేయకపోతే అసలు వినేదానికి కూడా ఇష్టం ఉండదు అతనికి. ఎందుకంటే ఇన్కమ్స్ తర్వాత మనం చాలా కంపెనీస్లో ఇన్కమ్స్, అద్భుతమైన ఇన్కమ్స్ చాలా మంది చూస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ మనది బియాండ్ ద లెవెల్, అది వేరే లెక్క. మనది ఇంతకుముందు లేనిది కూడా, ఎవరి దగ్గర లేనటువంటి ఇన్కమ్స్ మన దగ్గర ఉన్నాయి కాదంటలే. కానీ మన ప్రోడక్ట్ని మీరు హైలైట్ చేయాలి ఫస్ట్. అసలు ముందు అతను సిద్ధపడాలి, దీన్ని నేను ప్రమోట్ చేయాలనా లేదా అని ఎప్పుడు అతనికి అనిపిస్తుందో అది మనకు చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు ఆ యొక్క క్యూరియాసిటీని మీరు క్రియేట్ చేయాలి, ఆ ఇంట్రెస్ట్ని అతనికి క్రియేట్ చేయాలి మీరు.
అది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. లక్కీలీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్ ఏదైనా ఒక ప్లాన్ ప్రజెంట్ చేయాలంటే నేను అంటే ఒక ఎగ్జాంపుల్ క్రిప్టోని అనుకోండి. దీన్ని మీరు వేరే విధంగా ఏం తీసుకోవద్దు. క్రిప్టో అనేది ఒక వండర్, అందులో కాదంటం లేదు. సో దాని గురించి తెలియచేయాలంటే ముందు అసలు వాట్ ఈజ్ క్రిప్టో, అది ఎక్కడ పుట్టింది, అది ఏమైంది, దానివల్ల ఎలా వచ్చింది, ఇవన్నీ చెప్పి అతన్ని కనీసం ఒక 20 నిమిషాలు దీంట్లో తినేస్తా తల. దాని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పుకొని వచ్చి కానీ అక్కడ ఇప్పుడు మీరు తీసుకుని వచ్చే ప్రాజెక్ట్ గురించి చెప్పలేరు. కానీ ఇక్కడ మీకు అలా అవసరం ఏమి లేదు. లక్కీలీ మనం స్ట్రైట్ అవే మన అదృష్టం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని వీడియోస్ అక్కడ చూపించినా చాలు. ఎక్కువ వద్దు. మీరు కొన్ని సెలెక్ట్ చేసుకోండి. క్వాలిటీగా అనిపించినటివి ఒక 3 సెలెక్ట్ చేసుకోండి. 3 వీడియోస్ సెలెక్ట్ చేయండి. ఆ 3 వీడియోస్ ఒక్కసారి సెలెక్ట్ చేయండి. అంటే బిఫోర్ దట్ మన ప్రాజెక్ట్ గురించి చెప్పకముందే ఒక 3 వీడియోస్ రిలాక్స్గా అవుతాడు. అతను కూడా కొంచెం రిలాక్స్ అవుతాడు. అంటే నేను ఫిజికల్గా మీట్ అయినప్పుడు గురించి చెప్తున్నాను. నేను ఫిజికల్గా మీట్ అయినప్పుడు ఒకవేళ మీరు ఫిజికల్గా మీట్ కాలేదు, అతనితో ఒక జూమ్ చేయబోతున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే ముందు వీడియోస్ పంపించేసేయండి. సార్ ఒక్కసారి మనం డిస్కస్ చేసుకోబోయే ప్రాజెక్ట్ గురించి నేను కొన్ని వీడియోస్ పంపిస్తున్నాను. ఆ వీడియోస్ చూడండి. ఎక్కువ పంపించొద్దు. 3 కానీ 5 కానీ మ్యాక్సిమం, అంతకు మించి పంపించకండి. అంటే మ్యాక్సిమం అంతా కలుపుకుంటే ఒక 10 మినిట్స్ ఉండేతోటి పంపించండి. చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ మొత్తం పంపించేస్తారు. ఒక 50 ఉంటే 50 పంపిస్తారు. అలా ఇప్పుడు చేయకండి దయచేసి. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే మనము వెళ్ళే విధానం అనేది ఎంత ఇంపార్టెంటో మన రిజల్ట్ అంత బాగుంటుంది. మనం కొంతమంది మన దగ్గర ఉన్నాయి కదా వీడియోస్ అనేసి ఒక 50 పెడతారు, లేదా ఒక 70 ఉంటే 70 పెడతారు. నో, డోంట్ డూ లైక్ దట్. ఎప్పుడు కూడా వాళ్ళకి మ్యాక్సిమం ఒక 5 వీడియోస్ పంపించండి. అది కూడా బెస్ట్ వీడియోస్. మీ దృష్టిలో మీకు బెస్ట్ అనిపించినటువంటి ఒక 5 వీడియోస్ పంపించండి. ఎప్పుడు మీరు కోర్స్ మీరు ఫిజికల్గా మీట్ అయ్యేటప్పుడు పంపించవచ్చు, ఏం కాదు. మీరు మీట్ కాకముందే సార్ ఒక 5 వీడియోస్ పంపిస్తున్నాను నేను, వాటిని ఒక్కసారి నేను మిమ్మల్ని కలిసేలోపు ఒకసారి చూడండి సార్. అలాగే జూమ్ చేసుకునేటప్పుడు కూడా వన్ ఆన్ వన్ జూమ్ చేసేటప్పుడు కూడా ఒక 5 వీడియోస్ పంపించేసి సార్ ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి, నేను వస్తున్నాను. మేము చేసే పని ఇంతే, నేను చేసి ఇదే విధంగా చేస్తాను. వాళ్ళకి చెప్పాలంటే సార్ ముందు అది వినండి, నేను తర్వాత మీకు 1 o'clock మీటింగ్ చేద్దాం, మన ఇద్దరం మాట్లాడుకుందాం. అప్పుడు ఈ ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది. ఆ యొక్క 10 మినిట్స్ వీడియోస్ అతను చూసేస్తుంటాడు. నేను జూమ్ చేసే లోపు అతను ఏం చేస్తుంటాడు అంటే ఈ 10 మినిట్స్ వీడియో చూసేస్తుంటాడు. ఆయనకు ఒకటి వచ్చేస్తుంటుంది. ఏంటి అంటే ఏంటిది, ఒక ప్రోడక్ట్ ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇది ఎలా సాల్వ్ చేస్తుంది, ఇది ఖచ్చితంగా ఉంటుంది. అదొకటి ఉంటుంది. రెండవది మిరాకిల్ ప్రోడక్ట్. 2 ఉంటాయి. మిరాకిల్ ప్రోడక్ట్ అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుందంటే చిన్న విషయం కాదు. అలాగే సింగిల్ ప్రోడక్ట్ ఎలా చేస్తూ ఉంది అనేది, అంటే కొంతమందికి, అందరికి రాదు అది. మాక్సిమం పీపుల్ సూపర్ ఉంది ప్రోడక్ట్, ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ ప్రమోట్ చేయబోతున్నాం అని ఒకటి లోపలికి వెళ్ళి ఉంటుంది. ఓకేనా? సో రెండవది కొంతమందికి ఎలా చేస్తుంది ఇది అనేసి. సో ఇది ముందు మనం క్రియేట్ చేసి పెట్టేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత ఇది పక్కాగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, పక్కాగా ఫాలో అవ్వండి. ఎందుకంటే సక్సెస్ అనేది మాకు ఆ సినారియోలో మేము వెళ్తున్న విధానంలోనే మాకు వస్తూ ఉంది. అందుకోసం డూప్లికేషన్ చేయడం తప్పేమని చెప్పండి. మనం అందరం కాపీ క్యాట్స్ అంతే. ఎప్పుడు నెట్వర్క్ అంటే కాపీ క్యాట్ అంతే. ఓకేనా? ఒకరిని చూసి ఒకరు కాపీ చేసుకుంటూ వెళ్ళటం. సో ఇది మీరు పంపించండి. ఫస్ట్ చేయాల్సిన పని అది. ఓకేనా? పంపించేశారు, అయిపోయింది, వెరీ గుడ్. అతను ఒక మైండ్ సెట్తో వినడానికి స్టార్ట్ చేస్తాడు. అది జూమ్లో ఫిజికల్గా కావచ్చు, వర్చువల్ అంటే ఏంది, జూమ్లోకి వచ్చేసి చెప్పండి సార్, ఏదో ప్రోడక్ట్ అయితే నేను విన్న వీడియోస్ చూశాను సార్, సూపర్గా ఉంది సార్, అసలు ఏంటి సార్ అనేసి అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. సార్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసరికి క్యూర్ సెల్. ఇక్కడ మీరు అందరూ కూడా చెప్పవలసింది ఏంటంటే క్యూర్ సెల్ అనేది ఒక జబ్బు కోసం తయారు చేసింది కాదు. ఏం చెప్తాం మనం? క్యూర్ సెల్ అనేది ఒక జబ్బుని క్యూర్ చేసేదానికి తయారు చేసింది కాదు. జబ్బుకు కారణమైనటువంటి సెల్ని క్యూర్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. జబ్బుకి కారణమైనటువంటి సెల్ అంటే ఫలానా డిసీజ్ వచ్చింది అంటే అక్కడ ఏం జరిగిందంటే అక్కడున్న కణాలు, అక్కడున్న సెల్స్ డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ అయినటువంటి కణాలని క్యూర్ చేస్తుంది.
సో ఆటోమేటికల్లీ ఆ యొక్క డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది. సింపుల్. ఇంతకు మించి కూడా ఏం అవసరం లేదు. ఇది హార్ట్ డిసీజ్ వచ్చింది అంటే ఏమని, అక్కడ ఏదైతే బ్లాకేజ్ కావచ్చు, లేదా అక్కడ హార్ట్కి సంబంధించినటువంటి సెల్స్ కావచ్చు, ఇవన్నీ అవి చేయవలసిన పని అవి చేయట్లేదు. అవి చేయాల్సిన అది పంపింగ్ చేయాలి, ఆ పంపింగ్ సరిగా చేయట్లేదు. దీనికి ఏంటి కారణాలు? అక్కడ ఉన్న సెల్స్ డ్యామేజ్ చేయలేదు, లేదా అక్కడ బ్లాకేజ్ వచ్చేసింది. సో దీనికోసంగా ఈ యొక్క సెల్ అక్కడికి వెళ్ళి, మన క్యూర్ సెల్ వెళ్ళి ఏం చేస్తుందంటే హార్ట్ సెల్స్ అన్నిటిని కూడా రిపేర్ చేయడం మొదలెడుతుంది. అలాగే జీవం లేని వాటిని దానికి మరల జీవం పోస్తుంది. అంటే రెజోనేటింగ్, రిపేర్, రెజోనేటింగ్, మరలా అది రీవైటలైజింగ్ మీన్స్ రీస్టోర్. ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి. ఎప్పుడైతే అవి నార్మల్ వర్కింగ్లోకి వచ్చేస్తాయో ఆటోమేటిక్గా ఆ యొక్క డిసీజ్ పోతుంది. ఇలా ప్రతిదీ ఇంతే సార్. మీ స్కిన్ డ్యామేజ్ ఏంటంటే కారణం ఏంటి? అక్కడ ఉన్న కణాలన్నీ కూడా చనిపోయినాయి. ఇలా జస్ట్ ఒక 2 to 3 minutes దాని గురించి చెప్పండి. ఆల్రెడీ వీడియోస్ పంపించేసాం, వీడియో చూసేశారు. సో ఆయన దృష్టిలో ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఇన్నిటికి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ పోగొట్టేదానికి ఏం చేసాం మనము, సార్ ఇది పని చేసేది జబ్బు పైన కాదు, జబ్బుకు కారణమైన కణాల పైన పనిచేస్తుంది. సో ఆ కణాలు బాగుంటే అది బాగుంటుంది కదా. ఇలా మన ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా కణాలతో నిర్మితమైంది కదా. సో ఈ కణాలన్నీ బాగుంటే మనం అందరం బాగుంటాం కదా. సో అన్ని అవయవాలు అంటే కణాలు బాగుంటే అవయవాలు బాగుంటాయి, అవయవాలు బాగుంటే మనం బాగుంటాం. ఆ ఒక్క లాజిక్ అతనికి అర్థమైంది అనుకో, ఎస్. సో ఈ ప్రోడక్ట్ అనేది పేరులోనే ఉంది, క్యూర్ సెల్. సో దీన్ని మీరు అక్కడ ఇంజెక్ట్ చేయండి. అంతకుమించి ఏం కూడా వద్దు. రండి సార్ నేను ఛాలెంజ్ చేసి చూపిస్తాను, అదవుతుంది ఇది అవుతుంది, ఎప్పుడు వద్దు సార్. ఛాలెంజ్లు అస్సలు అవసరం లేదు. మీ యొక్క అది ఎన్ని రోజుల్లో వస్తుంది, అక్కడి నుంచి వచ్చే ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎన్ని రోజుల్లో రిజల్ట్ వస్తుంది సార్. మీ యొక్క డ్యామేజ్డ్ సెల్ ఎంత ఉందో మనకు తెలియదు, మీ యొక్క డిసీజ్ ఎంత డెప్త్ ఉందో తెలియదు. సో కాబట్టి ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క విధంగా ఈ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి 10 రోజులకే వస్తుంది, కొంతమందికి 20 రోజులు, కొంతమంది 90 రోజులు కూడా పెట్టచ్చు. వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క మెటబాలిజం బట్టి ఆ యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది అనేసి చెప్పండి. సో అలాగే మీకు మేజర్ క్వశ్చన్స్ వచ్చేది, సో ఈ ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నారు, దాన్ని ఆపి వలన ఆపాల్సిన అవసరం లేదు. హ్యాపీగా దాన్ని వాడుకుంటూ ఈ యొక్క ప్రోడక్ట్ అంత అయిపోయింది. ఇంతకు మించి మీరు ఏం కూడా ప్రోడక్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇనఫ్, మోర్ ఇనఫ్. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన యొక్క మార్నింగ్ సెషన్స్కి అటెండ్ అవుతూ ఉండండి సార్, మీకు ప్రోడక్ట్ మీద అవగాహన వస్తుంది. సో ఇదంతా కలిపి ఎంతసేపు పడుతుంది? 5 minutes మించి పట్టదు, అవునా? 5 నిమిషాలకు మించి మనం క్యూర్ సెల్ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ వాళ్ళకి పంపించేసాం. ఆ వీడియోస్ని వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఆటోమేటికలీ వాళ్ళకి ప్రోడక్ట్ పైన ఒక అవగాహన ఉంటుంది. మనం వెళ్ళేసి 5 minutes దాని గురించి చెప్పామనుకోండి, క్లియర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే మన యొక్క ఇన్కమ్స్. మన ఇన్కమ్స్లో కూడా మొదటి ఇన్కమ్ వచ్చేసరికి ప్రోమో రివార్డ్. ఈ ప్రోమో రివార్డ్ అనేది మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా జనరేట్ అవుతుంది. సో ఇది ఎలా అంటే మనం జస్ట్ ఒక 2 IDs, 2 sales, 2 purchase, 2 ప్రోడక్ట్ మీకోసం, మీ ఫ్యామిలీ కోసం మీరు పర్చేస్ చేసినా కూడా మీకు $3 per week. దయచేసి ఓన్లీ డాలర్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేయకండి, అర్థం కాదు, ఎవరికి అర్థం కాదండి. దీన్ని మీరు ఎప్పుడు కూడా మంత్లీ క్యాలిక్యులేషన్లో చేయండి. మంత్లీ యావరేజ్గా ఒక 1000 రూపీస్ చెప్పండి చాలు. 1000 రూపాయలు చొప్పున మీకు 26 నెలలు వస్తుంది. అంటే ఇంచుమించు 28,000 ఉంటుంది సార్. 26,000 చెప్పండి, ఏం పర్లేదు. 28,000 రూపీస్ వరకు మీరు తీసుకోవచ్చు సార్. 26 నెలల పాటు ఈ ఇన్కమ్ అనేది మీకు రావటం జరుగుతుంది. సో ఇది అలాగే ఇంకొక 2 IDs క్రియేట్ చేశారు, 2,000 అవుతుంది సార్ మీ మంత్లీ ఇన్కమ్. ఇంకొక 2 క్రియేట్ చేశారు, 3,000 అవుతుంది సార్. ఇలా 50 క్రియేట్ చేశారు మీరు, 27,000 అవుతుంది సార్ మంత్లీ. అలాగే మీరు 100 క్రియేట్ చేశారు, 54,000 రూపీస్ పర్ మంత్, మీరు 14 lakhs తీసుకోవచ్చు. అది 50 IDs క్రియేట్ చేస్తే 27,000 రూపీస్ చొప్పున మీరు 2 సంవత్సరాల పాటు తీసుకోవచ్చు. టోటల్ ఇన్కమ్ 7 లక్షలు. ఇవి రిజిస్టర్ అవ్వాలి బ్రెయిన్లో వాళ్ళకి. ఓహో, నేను 50 IDs క్రియేట్ చేస్తే నాకు మంత్లీ 27,000 వస్తుందా, 2 సంవత్సరాల పాటు వస్తుందా? ఓ సూపర్, ఇది చాలా అద్భుతం. ఇది ఇక్కడ మీరు చెప్పండి, ఇది ప్రమోషన్, ఇది లైఫ్ టైం కాదు, ఇది ఒక ప్రమోషన్ పీరియడ్ వరకు.
మనకు ఒక పర్టికులర్ పీరియడ్ వరకు ఈ ఆఫర్ అండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆఫర్. సో వాళ్ళకి కొంచెం సీరియస్నెస్ ఉంటుంది. మీరు ఇది కొంచెం ఆఫర్ అండి, ఇది కొంచెం ఉపయోగించుకోండి ఫాస్ట్గా అంటే చాలా స్పీడ్గా వర్కౌట్ చేసుకోవడానికి పనికొస్తుంది వాళ్ళకి. ఓకేనా? బ్రెయిన్లో కూడా ఏం స్టోర్ అవుతుంది? ఎస్, నేను 50 ఐడీస్ క్రియేట్ చేయాలి. ఆ 50 ఐడీస్ ద్వారా నాకు ఇంత ఇన్కమ్ అనేది జనరేట్ అంటే 27,000 రూపీస్ పర్ మంత్ 2 ఇయర్స్ పాటు అనగా సుమారుగా 7 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అనేది రిజిస్టర్ అవుతుంది. అదే 100 క్రియేట్ చేశారు. 100 ఐడీలకైతే 54,000 రూపాయల చొప్పున ప్రతి నెల చూడండి, మంచి ఒక గెజెటెడ్ ఇన్కమ్ స్టార్ట్ అంటే ఒక మంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది కదా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ స్టార్ట్ అయిపోతుంది. అది మనకి ఎంతవరకు? సుమారుగా 14 లక్షల వరకు ఒక 2 సంవత్సరాలు సంపాదించుకోవచ్చు. ఇది ప్రోమో రివార్డ్. అంతకు మించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రెండో ఇన్కమ్ ఏదైతే ఉందో బైనరీ మీరు నేనైతే స్ట్రైట్ అవే ఏం చెప్తున్నానంటే, సార్ రోజుకొక 90,000 సంపాదించుకునే పొటెన్షియల్ ఉంది సార్ ఇందులో. రోజుకి 90,000 రూపాయలు సంపాదించుకునే పొటెన్షియల్ ఉంది. మీకు బైనరీ గురించి తెలిసిందే కదా. మీకు లెఫ్ట్ మ్యాచింగ్, రైట్ మ్యాచింగ్, ఇది అన్లిమిటెడ్ క్యారీ ఫార్వర్డ్. అన్లిమిటెడ్, దీనికి ఏమి అసలు టైం బౌండరీ అంటే ఏం లేదు, అది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది సార్. అన్లిమిటెడ్ డెప్త్ కూడా మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అలా మీరు 90,000 రూపాయల వరకు దీంట్లో సంపాదించుకోవచ్చు. ఇది రెండవ ఇన్కమ్. మీ యొక్క టీంని ఎంత బాగా మీరు క్వాలిటీగా తయారు చేసుకుంటే అంత ఇన్కమ్ అనేది పర్ డే మీరు మినిమం $2.5 అంటే సుమారు ఒక 300 రూపాయలు, 250 రూపాయల నుంచి మీరు సుమారుగా 90,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. అది మీ యొక్క పొటెన్షియల్ అంతే. మీరు ఎన్ని ఐడీస్ మ్యాచ్ చేసుకుంటూ పోతే అంత ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఆ విధంగా హైలైట్ చేయండి అక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మూడో ఇన్కమ్ మరలా చెప్తున్నాను, బాగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇన్డెప్త్కి వెళ్ళండి. మిగిలిన వాళ్ళకి చాలా సింపుల్గా క్లోజ్ చేయండి. మూడో ఇన్కమ్ అనేది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. అవునా? మీరు ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు తీసుకున్న మ్యాచింగ్ పైన ఇన్కమ్ ఇస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే సార్ 5 లెవెల్లో మీకు ఇన్కమ్ వస్తుంది. దీన్ని సింగిల్ లైన్ ఇన్కమ్ కూడా అనొచ్చు. మీరు ఏం రెఫర్ చేశారు, ఏ తీసుకునే బైనరీ పైన మీకు 10% వస్తుంది. ఏ వచ్చి బిని రెఫర్ చేశారు, బి తీసుకునే ఇన్కమ్ పైన, నెక్స్ట్ సి, తర్వాత డి, తర్వాత ఈ ఇక్కడ వరకు మీరు ఏని మాత్రం రెఫర్ చేశారు. ఏ వచ్చి బిని చేశారు, బిసి, సి వచ్చి డి వచ్చి ఈ, కానీ అందరి మీద కూడా మీకు 10% ఇన్కమ్ వస్తుంది. అది బాగా రిజిస్టర్ అవుతుంది వాళ్ళకి. దీన్ని మనం సింగిల్ లైన్ ఇన్కమ్ కూడా అనుకోవచ్చు. చూడండి, హైలైట్స్ ఇవే, ఎక్కువ కూడా ఏమొద్దు. దీన్ని సింగిల్ లైన్ ఇన్కమ్ అనుకోవచ్చు. మీకు ఇంకో సైడ్ బిజినెస్ జరగకపోయినా ఈ లైన్లో వచ్చేటువంటి వీళ్ళు చేసే బిజినెస్ పైన కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో దీన్ని మీరు బాగా హైలైట్ చేయండి. సో ఇట్లా 5 లెవెల్ మీద చూసారు. ఈ 5 లెవెల్లో మీకు 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు, రాబోయే రోజుల్లో 1,00,000 కూడా అవచ్చు సార్. అంటే 1,00,000 మంది మీద కూడా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది బాగా వాళ్ళకి అంటే ఇంత పెద్ద అంటే హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ ఉంటుంది సార్. దీని మీద ఇన్ డెప్త్ మరలా చూద్దాం. ఓకేనా? సో ఇది మూడో ఇన్కమ్. నెక్స్ట్ నాలుగో ఇన్కమ్ వచ్చేసి ఇది కొంచెం బాగా రిజిస్టర్ చేయండి. ఇదేంటిది? రివార్డ్స్ని బాగా రిజిస్టర్ చేయండి. ఎట్లా అంటే సార్ ఇక్కడ ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్, రూబీ, గోల్డ్, ఇలా మొత్తం 15 ర్యాంక్స్ ఉంటాయి సార్. ఒక్కొక్క ర్యాంక్ అచీవ్ అయితే ఒక్కొక్క రివార్డ్ ఇస్తారు. దీనికి టైం బౌండరీ లేదు. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, దీనికి టైం బౌండరీ లేదు. మీరు ఎంత టైం అయినా తీసుకొని దీన్ని రీచ్ అవ్వచ్చు. ఎలా? ఫస్ట్ దీనికి వచ్చిన టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ రీచ్ అయ్యారు, 1 స్టార్ అయ్యారు, $100 వచ్చేస్తాయి. 2 స్టార్ అయ్యారు, $150 వచ్చేస్తాయి. ఇక్కడ $250. ఇలా మీకు ఆటోమేటిక్గా మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది సార్. సో ఇది మీరు ఆ యొక్క పేజ్ ఓపెన్ చేసి చూపించండి. సో టోటల్గా 15 ర్యాంక్స్ ఉంటాయి. ఈ 15 ర్యాంక్స్ కంప్లీట్ అయ్యే లోపు ఇక్కడ మనం ఒక మంచి ఇన్కమ్స్ అన్ని తీసుకోవచ్చు. సిల్వర్ హైలైట్ చేయండి, లేదా దీన్ని హైలైట్ చేయండి. 5 స్టార్ అయింది సార్, ఒక్కసారి 5 స్టార్ అవ్వగానే ఒక $1,00,000 వస్తుంది. అంటే ఇంచుమించు 1,10,000, 1,15,000 వస్తుంది ఇక్కడ. అదే సిల్వర్ అయితే 2 లక్షలు ఒక్కసారి 1 టైం 2,20,000 వస్తుంది. అదే రూబీ అయిపోతే
ఒక్కసారి ఇంచుమించు ఒక 7 లక్షలు వస్తుంది సార్. అదే గోల్డ్ అయిపోతే ఇంచుమించు మీకు ఇక్కడ గోల్డ్కి ఎంత ఉంటుంది, ఒకే వన్ టైం ఇన్కమ్ వచ్చేసరికి ఇంచుమించు మోర్ దాన్ 10 లక్షలు, అంటే ఇంచుమించు 10-11 లక్షలు ఒకేసారి తీసుకోవచ్చు సార్. ఇవన్నీ మీరు అక్కడ రిజిస్టర్ చేయండి. అలా టోటల్గా 15 లెవెల్స్ ఉంటాయి సార్, అంటే 15 ర్యాంక్స్. 15 ర్యాంక్స్ కంప్లీట్ అయ్యే లోపు ఒక 45 CR తీసుకోవచ్చు. ఓన్లీ రివార్డ్. ఇది మీరు 1 yearలో చేస్తారా, 2 yearలో చేస్తారా, 3 yearలో చేస్తారా, 4, 5 years, 6 years, 10 years మీ ఇష్టం. మీరు ఎప్పుడైనా సరే ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇది మీరు వాళ్ళకి రిజెక్ట్ చేస్తారో, ఎప్పుడైతే రిజిస్టర్ చేస్తారో, ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్లో ఓహో ఇది నేను ఒక కెరీర్ లాగా ఎంచుకుంటే నాకు ఒక మంచి ఇన్కమ్ సంపాదించగలను. నిజంగా మాకు ఇది చాలా రిజిస్టర్ అయింది. మేము ప్లాన్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే ఇంతకుముందు కంపెనీస్లో కూడా మనం మంచి పొజిషన్కి వెళ్ళి ఉన్నాం. కానీ ఇక్కడ మాత్రం ప్రోడక్ట్ బేస్డ్ కాబట్టి మనం ఇంకా టాప్ లెవెల్కి వెళ్ళొచ్చు, ఈజీగా కూడా దీన్ని రీచ్ అవ్వచ్చు అనే ఒక కాన్ఫిడెంట్ మాకు అక్కడ బిల్డ్ అయింది. సో అందుకోసం ఏంటంటే 15 లెవెల్స్ని ఎలా అయినా సరే ఒక 3 years మ్యాక్సిమం. మనం సీనియర్స్ 2 yearsలో కంప్లీట్ చేస్తున్నారు. మ్యాక్సిమం నాది కూడా 2 yearsలో కంప్లీట్ అయిపోతుంది. మనకు ఒక ఐడియా ఏమవుతుంది, ఒక 3 years లేదా ఒక 5 years ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తే ఒక 45 crores మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. ఎస్ గైస్, ఇక్కడ ఉన్న మీ అందరు కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, మన యొక్క న్యూ యంగ్ ప్లాన్లో ఉన్న దమ్ ఏంటంటే మీరు కానీ సిన్సియర్గా ఒక 3 years లేదా 5 years, మన వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళంతా 2 years చాలు అంటున్నారు. 2 సంవత్సరాలు చాలు సార్. ఎందుకంటే మా అందరికి పట్టిన టైం ఇప్పుడు మన లైన్ సార్ ఉన్నారు, 8 levels ఓన్లీ 5 monthsలో కంప్లీట్ చేశారు. ఇంకుండేది 7 levels. ఇంకా 7 levelsని ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. సో ఎవరికైనా సరే మీకు కూడా సార్ ఒక్కరికే కాదు, మీకు నాకు అందరికి ఒకే ఆపర్చునిటీ. మనం ఎలా వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ అంతే. ఎంత స్పీడ్ అనేది మీలో ఉంది, ఎంత దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో కాబట్టి ఈ యొక్క టోటల్ లెవెల్స్ని మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలో అనే దాన్ని గోల్ పెట్టుకోండి. నా ఎస్టిమేషన్ అయితే ఎవరైనా సరే కంపల్సరీ 5 years అయితే ఖచ్చితంగా రీచ్ అయిపోవచ్చు. నా ఎస్టిమేషన్ అయితే 3 years అండి. అందరికి కామన్గా 3 years చాలు. మనం ఇంకొంచెం స్లోగా పోయినా కూడా 5 yearsలో మాత్రం డెఫినెట్లీ కంప్లీట్ అయిపోతుంది. 100%. కానీ ఒక రేంజ్ ఆఫ్ వర్క్ చేసినా కూడా 3 years చాలు. ఎందుకంటే ప్రోడక్ట్లో అంత దమ్ము ఉంది, ప్రోడక్ట్లో అంత క్వాలిటీ ఉంది. సో దీన్ని మనం వాళ్ళకి కూడా ఆ గోల్ కూడా మనమే ఇవ్వచ్చు ప్లాన్ ప్రజెంట్ చేసేటప్పుడు. సార్ డెఫినెట్లీ, ఎందుకంటే మేము ఆల్రెడీ 8 levelsని 5 monthsలో కంప్లీట్ చేసి ఉండేది ఇంకా 7 మ్యాక్సిమం మాకు పట్టే టైం 2 సంవత్సరాలు సార్. అంటే ఇంచుమించు ఒక 2.5 సంవత్సరాలు మాకు కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు ఇంకా ఈజీ, అప్పుడైతే చాలా కష్టం, ఎవరు లేరు, మేమే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీ అందరికి ఈజీ, అవునా? సో 3 years అనేది మోర్ ఇనఫ్. 45 crores మన న్యూ యంగ్లో తీసుకోవటం చాలా ఈజీ. నిజంగా చెప్తున్నాను నేను, ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి తీసుకోవచ్చు. అదే ఇంకొంచెం స్లోగా వెళ్తే 5 years. ఎందుకు అంటే మనము ప్రోడక్ట్ బేస్డ్లో ఉన్నప్పుడు ఉండే అడ్వాంటేజ్, అందులో ఇంకొక ఇంపార్టెంట్, మన ప్రోడక్ట్ ఇచ్చే దమ్ అది. ఒకరు 10 తీసుకుంటే వాళ్ళు తిరిగి మళ్ళీ 50 అడుగుతున్నారు. ఫస్ట్ ఒక 2 వాడితే వాళ్ళు మళ్ళీ 10 అడుగుతున్నారు. ఆ 10 వాడిన వాళ్ళు మళ్ళీ ఇంకొక 50 ప్యాకెట్స్ అడుగుతున్నారు. అటువంటి దమ్మున్నటువంటి ప్రాజెక్ట్లో, అటువంటి దమ్మున్నటువంటి ప్రోడక్ట్ని మనం వాడుతున్నాం. కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక అద్భుతం చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 15 ర్యాంక్స్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది నెక్స్ట్ ఇన్కమ్. ఫైనల్ ఇన్కమ్ వచ్చేసరికి ర్యాంక్ అచీవ్మెంట్, దాన్ని రాయల్టీ అంటాం. అది N1, N2, N3, 4, 5. అంటే మనకు N1 కంప్లీట్ చేసాం అంటే 3 star అవ్వగానే మనకు 1% రాయల్టీ. మీ యొక్క డైరెక్టర్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు తీసుకునేటువంటి వాళ్ళు ఎంత పర్చేస్ చేస్తారు, ఎంత టర్న్ ఓవర్ జరుగుతుందో మీ ఐడి కింద దాని మీద 1% వస్తుంది. అంటే మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలనుకున్నట్లయితే, మీరు ఒక ఐడి క్రియేట్ అయింది అంటే లెటెస్ట్ మీరున్నారు, ఏ అని ఒక వ్యక్తిని రెఫర్ చేశారు సార్. ఏ కింద ఒక 10 IDs పడ్డాయి ఈరోజు. ఒక్కొక్క ఐడి పైన అంటే యాక్టివేట్ అయినాయి, అంటే 10 IDs అంటే 10 ప్రోడక్ట్ పర్చేస్ చేశారని.
అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఈ 10 యాక్టివేట్ అయినాయో ఆటోమేటిక్గా మీకు ఒక్కొక్క ఐడి యాక్టివేషన్ మీద $1 వస్తుంది సార్. 10 అంటే $5. ఇలా ఒక నెలలో ఒక 200 ఐడీస్ క్రియేట్ అయినాయి. 200 ఐడీస్ క్రియేట్ అయినాయంటే మీకు ఒక $100 ఓన్లీ ఈ రివార్డ్, ఈ యొక్క రాయల్టీని వస్తుంది. అదే 5 స్టార్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి, 500 1000 పడతాయి. సో దాని మీద కూడా మీకు 2% వస్తుంది. అదే మీరు సిల్వర్ అయితే 3% వస్తుంది. అదే సిల్వర్ అయితే గోల్డ్ అయితే మీకు 4%, డైమండ్ అయితే 5%. సో ఇలా అంటే ఒక్కొక్క ఇదొక్క ఇన్కమ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దీన్ని కూడా మన వాళ్ళకి వచ్చే ఇన్కమ్స్ కూడా అలాగే ఉన్నాయి. చాలా హ్యూజ్ వాల్యూమ్. ఇప్పుడు మాకు ఆన్ అండ్ యావరేజ్ తక్కువలో తక్కువ అనుకుంటే 10,000 ఐడీలు ఈజీగా క్రియేట్ అవుతున్నాయి. తక్కువ నేను చెప్పేది 10,000 ఐడీస్ మనకి ఇంకా స్పీడప్ అయింది కాబట్టి యావరేజ్గా ఇంకా ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చేసిన తర్వాత 10 సార్ 5,000 వేసుకోండి, 5,000 కంపల్సరీ అవుతాయి, మ్యాటరే కాదు. 5,000 ఐడీలు క్రియేట్ అయినాయి అంటే ఇప్పుడు నేను రూబీ అంటే ఎంత, ఇంచుమించు 3% అంటే $1.5 వస్తుంది. చూడండి, 5,000 మీద $1.5 అంటే ఎంత వస్తుంది మనకు? $7,500 ఓన్లీ ఇదే వస్తుంది. చూడండి ఎంత పెద్ద ఇన్కమ్ ఇది. $7,500 అంటే ఇంచుమించు $6 లక్షల ఓన్లీ రాయల్టీ వస్తుంది. ఇది మీరు హైలైట్ చేయండి. ఎస్, అంటే అలా రూబీ కాకపోయినా కూడా ఇందాక నేను చూపించాను 3%. 3 స్టార్ అయినా కూడా 1% వస్తుంది. 1% వస్తుంది అంటే ఏమని, ఒక 200 ఐడీలు మీకు ఈ నెలలో పడినా కూడా ఆ 200 పైన మీకు $100 అంటే ఇంచుమించు $99,000 మీకు వస్తుంది. 9,000 అయినా ఓన్లీ రాయల్టీ ఇన్కమ్ ఇది, ఇంకా బైనరీ ఉంది, ఇందాక చెప్పినటువంటి ఇన్కమ్స్ ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి ఈ 5 ఇన్కమ్స్ని మీరు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒక్కొక్కటి దాన్ని హైలైట్ చేయండి. సో ఓవరాల్గా ఇది మనకు పట్టే టైం ఎంత ఉంటుందంటే 20 నిమిషాలు. చూడండి, నేను స్టార్ట్ చేసి 7:28 ఏమో స్టార్ట్ చేసాం మనం పాయింట్. కరెక్ట్గా ఎంతసేపు అయిపోయింది? 20 నిమిషాలు. మోర్ ఇనఫ్ అంతే, అంతకుమించి ఏం కూడా అవసరమే లేదు. అయిపోతుంది. ప్లాన్ ప్రజెంటేషన్ అయిపోగానే వీలైనంత వరకు అక్కడే క్రియేట్ చేస్తుంది ఐడి. మళ్ళీ ఆలోచించుకొని చెప్తాను, ఏముండదు ఇక్కడ, ఎవరు అసలు దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ క్వాలిటీకి, ఇందులో ఉన్న రిజల్ట్కి ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడికక్కడే సైన్ అప్ చేస్తారు. అక్కడికక్కడికే ఇమీడియట్ మీకు ఐడి క్రియేట్ చేస్తారు. అక్కడే మీరు అమౌంట్ తీసుకొని ప్రోడక్ట్ కూడా ఇచ్చేయండి. అందుకే మన వాళ్ళందరికీ కూడా చెప్పేది నేను అట్లీస్ట్ ఒక 5 ఐడీస్ అంటే 10 ప్యాకెట్లు కనీసం మీ దగ్గర ఉంచేటట్టు ప్రయత్నం చేయండి. ఇది నేను కంపల్సరీ అని చెప్పట్లేదు. ఫర్ ఫాస్ట్ బిజినెస్, మీకు చాలా స్పీడ్ బిజినెస్ కోసం ఏం చేసుకుంటారంటే ఒక 5 ఐడీలు మీరు పర్సనల్గా అయినా సరే క్రియేట్ చేసుకొని, ఇది నా పర్సనల్ అండి, దయచేసి దీన్ని మరలా వేరే విధంగా తీసుకెళ్ళద్దు. మై ఒపీనియన్, మేము చేసిన పని. ఒక అడిషనల్గా ఒక 5 ఐడీలు క్రియేట్ చేసుకుంటే మనకేమవుతుందంటే ఈ యొక్క ప్రోడక్ట్ మన చేతిలో ఉంటుంది. ప్రోడక్ట్ మన చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే హ్యాపీగా మనము దీన్ని ఈజీగా ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే అక్కడికక్కడే ఐడి క్రియేట్ చేసామా, అక్కడే మన యొక్క ప్రోడక్ట్ ఇచ్చాము. అందుకోసంగా దీన్ని కూడా తీసుకోండి. ఓకేనా? ఇదండి మన యొక్క ప్లాన్ ప్రజెంటేషన్. కానీ చాలామంది ప్లాన్ ప్రజెంట్ చేస్తున్నారు. ఇంకొక పద్ధతి కూడా ఉంది. నాకు అంత ఓపిక లేదు సార్, నేను అంత చెప్పలేను సార్ అని అనుకుంటే నో ప్రాబ్లం గైస్. ఏం టెన్షన్ వద్దు. ఆరాంసే ప్రతిరోజు మనకు జరిగే ఈవినింగ్ జరిగేటువంటి 7:30 PM, సాయంకాలం జరిగే సోమవారం, అలాగే గురువారం అండ్ శనివారం, మండే, థర్స్డే అండ్ సాటర్డే, వీటికి మాత్రం మీ యొక్క టీమ్స్ని పంపించేయండి. ఈరోజు కూడా మనకు ఉంది కదా 7:30కి. సో ఆరాంసే ఈరోజు జరిగేటువంటి 7:30 మీటింగ్కి మీ కొత్త వాళ్ళని ఎవరైనా, ఇప్పుడు ఇంత ప్లాన్ నేను చెప్పలేను సార్, నాకు అంత అవగాహన లేదు, నో ప్రాబ్లం, తప్పే లేదు, అంత కూడా చెప్పాలని ఏం లేదు. కానీ నేర్చుకోండి అంటున్నా. ఎవరైతే ప్లాన్ని నీట్గా ప్రజెంట్ చేసేటువంటి క్వాలిటీ ఉందో వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటారు. చూడండి ఎక్కడైనా సరే, ఎందుకంటే మనం వెళ్ళి వాళ్ళతో ప్లాన్ ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఎస్, ఇతనితో మనం జర్నీ చేయొచ్చు, బాగుంటుంది ఇతనితో
మనం చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెంట్ క్రియేట్ చేయాలంటే మనం నేర్చుకోవాలి. ఇదేం బ్రహ్మ విద్యం కాదు కదా, రాకెట్ సైన్స్ అసలు కానే కాదు కదా, చాలా సింపుల్. మీరు ఒకటికి 10 సార్లు ట్రై చేస్తే ఇదంతా ఈజీని. ఇదేం కొత్తది, ఇది పెద్ద కష్టమైన పని అయితే కానే కాదు. మన ప్రోడక్టే మాట్లాడేస్తుంది అంతా. అసలు మీతో నిజం చెప్పాలంటే మన ప్రోడక్ట్ మాట్లాడేస్తుంది. మీరేం ప్లాన్ ప్రజెంటేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ప్రోడక్ట్ చూపించేసి తర్వాత బ్రీఫ్ కొన్ని పాయింట్స్ చెప్పేసి తర్వాత ఈవినింగ్ 7:30 మీటింగ్కి వచ్చింది సార్. ఇందాక నేను చెప్పాను చూడండి, ఇందాక నేను చెప్పింది ఎవరికంటే మన వాళ్ళు ఎవరైతే క్వాలిటీగా పనిచేస్తున్నారో, వాస్తవానికి మీరు అందరూ కూడా క్వాలిటీని ఆ పద్ధతిలో వెళ్తే మాత్రం సూపర్ సక్సెస్ అవుతారని చెప్తున్నాను. ఇందాక చెప్పిన విధానం నేను ఏంటి అంటే మీరు 100% సక్సెస్, అంతే, తిరిగే లేదు అందులో. ఎందుకంటే మేము వెళ్తున్న విధానమే. మేము వెళ్తున్నామంటే నాకు సక్సెస్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను, అంతే. ఇంక వేరే తప్పుగా అనుకోవద్దు. ఇది అందరికీ ఒకటే. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ మీకు సాధ్యం కావట్లేదు, 7:30 మీటింగ్ పంపించేయండి. 7:30 మీటింగ్లో మన వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీగా నీట్గా ప్లాన్ ప్రజెంట్ చేస్తారు కాబట్టి అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ఐడి యాక్టివేట్ చేసుకున్న తర్వాత మరలా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం చేస్తున్నది ఏంటంటే ఐడి యాక్టివేట్ అయిన తర్వాత వాళ్ళని మార్నింగ్ సెషన్స్కి ప్లగ్ఇన్ చేయట్లేదు. మార్నింగ్ సెషన్స్కి మీరు రావట్లేదు కొంతమంది. అది చాలా తప్పు అండి, చాలా తప్పు. మనము ఇందులో సక్సెస్ కావాలి అంటే నేను ఎప్పుడు చెప్తాను, మన సక్సెస్ మంత్ర డెఫినెట్లీ మార్నింగ్ 6:50 AM అనేది ఒక్కరోజు కూడా మిస్ అవ్వకండి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకండి. ప్రతిరోజు మార్నింగ్ 6:50 AMని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అలాగే మీ టీంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మార్నింగ్ సెషన్కి పంపించండి. అలాగే రెండో పని ఏం చేయాలి అంటే ప్రతి వారం అంటే వారంలో 3 రోజులు జరిగేటువంటి ప్రెజెంటేషన్, ప్లాన్ ప్రెజెంటేషన్ 7:30 ఏదైతే సోమవారం, గురువారం, శనివారం జరుగుతుందో వాటికి మినిమం 3 మెంబర్స్ని పంపించండి. ఇదేనండి సక్సెస్ మంత్ర. మీరేం చేశారో అది మీ టీంకి నేర్పించండి. సింపుల్. మీరు ప్రతిరోజు 6:50 AMకి వస్తున్నారు. అలాగే సాయంకాలం జరిగే మీటింగ్కి ముగ్గురిని పంపిస్తున్నారు. మీ టీంకి కూడా అదే నేర్పించండి. అరే బాబు, నేను రోజు మీటింగ్కి వెళ్తా, నువ్వు కూడా రోజు రా. అరే బాబు, నేను 7:30కి నేను ఒక్కొక్క వారం అంటే ఒక్కొక్క రోజు ముగ్గురిని పంపిస్తున్నాను. అంటే వారంలో 9 మందిని కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సో నువ్వు కూడా అదే చెయ్యి. ఈ ఒక్క సక్సెస్ మంత్రాన్ని మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఇదే సక్సెస్ మంత్రం, ఏం లేదు. ఎందుకంటే మార్నింగ్ మీరు ఎప్పుడైతే వస్తారో ఇక్కడ కొత్త విషయాలని తెలుస్తుంటాయి కదా. ఒకే రోజు అంత సబ్జెక్ట్ వచ్చేస్తుందా? రాదు కదా. ప్రతిరోజు ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నామో చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఓకేనా? సో కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే మనం అందరం సక్సెస్ కాలేకపోతున్నాం, వెరీ ఫ్యూ పీపుల్ మాత్రం సక్సెస్ అవుతున్నారు. ఏంటి రీజన్? ఒక్కసారి మనమందరం కూడా ప్రతి ఒక్క పర్సన్ కూడా వాళ్ళు ఈ యొక్క బిజినెస్ని తీసుకునే విధానంని, వాళ్ళు దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే విధానమే వెరీ ఇంపార్టెంట్ అండి. దానికోసంగా నాకు ఒక రీసెంట్గా నేను ఒక స్టోరీ చూసాను. నిజంగా నాకు అమేజింగ్ అనిపించింది. సో దాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే ఒక సన్ వాళ్ళ ఫాదర్ని అడిగాడంట. ఏమని అంటే, వాట్ ఐ యామ్, నా యొక్క లైఫ్ ఏంటి, నా వాల్యూ ఎంత అనేసి, నా లైఫ్ వాల్యూ ఎంత డాడ్ అని అడిగితే ఫాదర్ ఏం చెప్పాడంటే, సన్ ఒక పని చేద్దాం, నీకు నేను ఒక ఏమంటారు దాన్ని, కలర్ స్టోన్, ఒకదాన్ని రంగు రాయిని ఒకదాన్ని ఆయనకి, ఆ బాబుకి ఇచ్చి, ఆ అబ్బాయికి ఇచ్చి, అంటే పెద్దవాడేవాడు, వాడికి ఇచ్చి పంపించాడంట. వెళ్ళి దీన్ని ఒకసారి, నువ్వేం లేదు, ఒక్కటే పని చేయి, మార్కెట్కి వెళ్ళు. ఫస్ట్ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి ఆ రాయిని దగ్గర పెట్టుకో. ఎవరన్నా వచ్చి అడిగితే నువ్వేం మాట్లాడకు, నోరు తెరవకు అసలు. ఏమన్నా అడిగితే నువ్వేం చెప్తావంటే, నీ 2 వేళ్ళు చూపించు అంతే, నీ 2 ఫింగర్స్ని చూపించు అంతే, 2 ఫింగర్స్ని చూపించు. సో మనోడు వెళ్ళాడు. ఓకే, నాన్న చెప్పాడు కదా, నా వాల్యూ కనుక్కునేదానికి నాన్న ఏదో చెప్పాడు, సరే చేద్దాం అనేసి వెళ్ళాడు. వెళ్ళి మార్కెట్లో కూర్చొని ఆ కలర్ స్టోన్ని, రంగురాయిని అలాగే పట్టుకో ఉన్నాడు. చాలా మంది చూస్తున్నారు, పోతా ఉన్నారు. ఒక పెద్ద ఆవిడ వచ్చింది. ఆమె వచ్చి, బాబు ఎంత అని అడిగింది. బాబు ఎంత అని అడిగితే మనోడు ఏం లేదు, వెరీ సింపుల్, 2 ఫింగర్స్, నాన్న చెప్పింది అదే కదా, 2 ఫింగర్స్ని చూపించాడు, 2 వేళ్ళని చూపించాడు. ఆ 2 వేళ్ళని చూపించగానే ఆమె, అయ్యో 200లేనా, సరేనన్నా ఇటు ఇవ్వని చెప్పి 200 ఇచ్చేసి రాయి తీసుకుని వచ్చేసింది. సో వాడు ఆశ్చర్యపోయినాడట, ఇదేంది, ఒక చిన్న రాయికి ఎక్కడైనా దొరుకుతుంది కదా ఈ రాయి, దీనికేంటి 200 రూపాయలు తీసుకుని, ఇవేం పిచ్చిదా అనుకున్నాడంట. సరే నాన్నకు వచ్చి చెప్పాడంట, నాన్న ఇట్లా
200 రూపాయలు పెట్టి కొన్నదా నాన్న, ఏం పిచ్చి ఆమెకి, ఏం తెలియదేమో అని. సరే, నో ప్రాబ్లం, పక్కన పెట్టి, సరే మరలా ఇంకొక సేమ్ స్టోన్ మళ్ళీ ఇచ్చాడు. సేమ్ స్టోన్ ఇంకొకటి ఇచ్చి, సరే ఒకసారి నువ్వు ఆ మ్యూజియం, మన యొక్క మ్యూజియం జరుగుతూ ఉంది, మ్యూజియం రన్ అవుతుంది కదా, మ్యూజియంలో ఒకసారి ఈ స్టోన్ పట్టుకొని ఆడ ఉండు అని చెప్పారంట. అగైన్ మరలా మ్యూజియంకి వెళ్ళాడు మనోడు, దాన్ని పట్టుకొని ఉన్నాడు. సో దాన్ని పట్టుకొని అక్కడ ఉంటే, అక్కడ ఆ మ్యూజియంకి చాలా మంది వచ్చిపోతూ ఉంటారు కదా, వాళ్ళలో ఒకరు వచ్చేసరికి ఎంత బాబు ఈ స్టోన్ అని అడిగాడు. సో మనోడు ఏం చెప్పాడంటే, మళ్ళీ అగైన్ సేమ్ ఓల్డ్, నోరేం మాట్లాడేది ఏం లేదు, నువ్వు 2 వేళ్ళు చూపించు అంతే, నోటితో ఏం చెప్పకు, 2 వేళ్ళు చూపించు. అలాగే 2 ఫింగర్స్ చూపించాడు. సో ఆయన ఓకే ఇటు బాబు అని చెప్పేసి, అంటే 2 స్టోన్స్ 2 వేలు చూపించగానే 20,000 రూపాయల, అంతేనా, ఇటు అని చెప్పేసి ఆయన తీసుకున్నాడు. ఏంటి 20,000 రూపాయల? మనోడికి అనిపించేది, మనోడి ఫీలింగ్ ఏంటి, 20,000 రూపాయలు, ఇందాకే కదా నేను 200కి అమ్మాను, ఇదేంటి ఇది 20,000 రూపాయలు పెట్టుకుంటున్నాడు, ఈడొక పిచ్చోడా, అంటే పెద్ద పిచ్చోడు ఈడు. ఇందాక వచ్చినోడు చిన్న పిచ్చామైతే ఇది పెద్ద పిచ్చోడు. మనోడు మళ్ళీ అగ్గైన ఇంటికి పోయేసి నాన్నతో మాట్లాడానంట, ఏంటి నాన్న ఇది సేమ్ స్టోను, ఆమె 200కి కొన్నది, వీడేంది 20,000కి కొన్నాడు. సరేనా, ఫైనల్గా మనకు ఈ యొక్క ఎక్స్పో ఒకటి జరుగుతూ ఉంది, స్టోన్ ఎక్స్పో, మొత్తం డైమండ్ అండ్ స్టోన్ ఎక్స్పో జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్ళనేసి మనోడిని దీన్ని తీసుకెళ్ళమన్నాడు. సో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సేమ్ అగైన్ అలాగే ఆ స్టోన్ పట్టుకొని కూర్చోన్నాడు. సో ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఒక పర్సన్ వచ్చి, అయ్యా బాబు ఏంట్రా నాయన, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఎత్తుక్కుంటున్నాను దీన్ని అనుకున్న లోపల వచ్చి ఆయన అడిగాడు, ఎన్నో సంవత్సరాలుగా ఎదుగుతున్నాను దీనికోసం, ఇటువంటి స్టోన్ కోసం, ఇది దొరకలేదు ఇది అనేసి ఆయన వచ్చి ఆ స్టోన్ చూసి ఆ మాట లోపల అనుకుని ఎంత అని అడిగాడు. మనోడికి తెలిసింది ఒకటే, నోట్లో నుంచి ఏం రాదు. అగైన్ 2 వేలు చూపించాడు, 2 ఫింగర్స్ మళ్ళీ చూపించాడు, 2 వేలు చూపించగానే ఆయన 2 lakhs ఏనా, అంతేనా, 2 లక్షలేనా, ఎంత తక్కువ ఇది అనేసి ఇమీడియట్ అక్కడి నుంచి తీసుకున్నాడు. మనోడికి ఇంకా ఏంట్రా బాబు, ఇందాక పెద్ద పిచ్చోడు అంటే వీడు ఇంకా పెద్ద పిచ్చోడు ఉన్నట్టున్నాడు అనుకొని 2 లక్షలు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. సో ఫైనల్గా ఇక్కడ ఏంటంటే, నాన్న ఆ రోజు ఒక మాట అన్నాడు, అరే ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళింది ఒకే స్టోన్, నువ్వు ఉండే ప్లేస్ వాళ్ళు చూస్తున్న దాన్ని బట్టి అక్కడ ఏం జరిగింది అంటే, నీ యొక్క వాల్యూ అనేది, అంటే ఒక్కొక్క ప్లేస్లో నీ యొక్క వాల్యూ మారుతూ ఉంటుంది. అంటే ఏదైనా సరే నీ వాల్యూ అనేది చాలా గొప్పది. వాస్తవానికి ఆ స్టోన్ అనేది చాలా క్వాలిటీ స్టోన్, చాలా గొప్పది. కానీ ఎవరు దాన్ని ఉపయోగించుకోగలిగినారు అంటే, దాని విలువ తెలిసిన వాళ్ళే. అలాగే మీరు ఎక్కడున్నారో ఒకసారి గుర్తించుకోండి, మీరు ఎటువంటి ప్లాట్ఫామ్లో ఉన్నారో గుర్తించుకోండి. మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం, మన క్వాలిటీస్ని. మనం సేమ్ ఓల్డ్ స్టోరీ, పాతకాలంలాగా చిన్నప్పటి నుంచి పొద్దున్నే లేచామా, జాబుకు పోయినామా, మళ్ళీ వచ్చామా, మళ్ళీ పడుకున్నామా, మళ్ళీ పోయినామా, మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకున్నామా, పిల్లలు పుట్టారా, మళ్ళీ వాళ్ళు చదివిచ్చామా, మళ్ళీ వయసు వచ్చేసింది, బ్యాక్ చూసుకుంటే ఏమీ ఉండదు. చాలా పాత స్టోరీ అండి, దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. జీవితం అంతా ఇలాగే గడిపేస్తున్నాం. నిజమైన రియల్ లైఫ్ని ఒక్కడ కూడా లీడ్ చేయట్లేదు. వాడి నిజమైన జీవితాన్ని ఎవరు తెలుసుకోవట్లేదు సార్. సీరియస్లీ ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్. మన రియల్గా మన యొక్క పవర్ ఏంటో, నా లైఫ్ వాల్యూ ఏంటో ఎవ్వరు కూడా తెలుసుకోవట్లేదు. మన యొక్క ఆర్గాన్స్, కోటాను కోట్లు విలువ చేసేటువంటి ఆర్గాన్స్ మనం అన్నీ కూడా, ఒక హార్ట్ వాల్యూ ఎంత, ఒక లివర్ వాల్యూ ఎంత, ఒక కిడ్నీ వాల్యూ ఎంత, అసలు మన ఎంటైర్ బ్రెయిన్ వాల్యూ ఎంత, మనం కోట్ల విలువ చేసేటువంటి ఆ వాల్యూ ఉండేవాళ్ళం మనం. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏ దాన్ని సరిగా ఉపయోగించుకోవట్లేదు. ఆ పిల్లోళ్ళలాగా ఒక మార్కెట్లో ఎలా పడ్డాము అంతే, అయిపోయింది. ఒక జాబ్ వచ్చిందంటే దట్స్ ఇట్, అయిపోయింది, అబ్బా హ్యాపీ. కానీ ఏముంటుంది జాబ్లో అనుకుంటే, నిజంగా జాబ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. నేను జాబ్ని తప్పుపట్టడం నా ఉద్దేశం కానే కాదు. అదే లైఫ్ కాదు, అది అసలు లైఫే కాదు. సారీ ఇలా అన్నందుకు. దానికి మించి లైఫ్ ఉంది. జాబ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అందులో డౌటే లేదు. జాబ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ దాంతోపాటు ఒక ప్యాసివ్ ఇన్కమ్ డెఫినెట్లీ ఉండాలి. అది ఎప్పుడైతే మనం సంపాదిస్తామో, మీ వాల్యూని తెలుసుకోండి అంటున్నాను నేను, అంతే, ఇక్కడ ఏం లేదు. మన వాల్యూని, చిన్నప్పుడు నాకు ఇది బాగా స్టోర్ అయినటువంటి విషయం, నీ వాల్యూ ఇది కాదు శ్రీనివాస్, నీ వాల్యూ ఎక్కడో ఉంది అని ఎప్పుడైతే నేను అనుకున్నానో, దెన్ ఐ స్టార్టెడ్ ద జర్నీ.
జాబ్ చేస్తుండేవాడిని, నేను కూడా జాబ్ చేసేవాడిని. ఆ జాబ్లో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేటప్పుడు దట్స్ నాట్ మై లైఫ్ అనుకున్నాను నేను. జస్ట్ ఫ్యూ మంత్సే పనిచేశాను నేను. అసలు ఇదేంట్రా లైఫ్ ఇలా ఉంది, ఇదేంటి వాడేవాడు నన్ను కంట్రోల్ చేస్తాడు, ఇదేంటిది నా వచ్చే ఇన్కమ్ నాకు దేనికి పనికిరాదు. సో లైక్ దట్. అంటే నేను జాబ్ని మరలా చెప్తున్నాను, ఐ రెస్పెక్ట్ జాబ్, ఖచ్చితంగా చెప్తున్నాను. జాబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేస్తున్నాను. కానీ మీన్ వైల్ ఇంకొక పని కూడా చేద్దాం. సో గైస్, మీకు అటువంటి ఆపర్చునిటీ వచ్చిందని చెప్తున్నాను. మనం ఏంటి ప్రూవ్ చేసుకునేదానికి, మన రియల్ లైఫ్ వాల్యూ ఎంతో తెలుసుకునేదానికి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మీ దగ్గర ఉంది. దాన్ని మీరు ఎలా తీసుకుంటారో అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్కసారి ఇది చూడండి ఒకసారి. చాలా మంది ఇలాగే ఉంటారు. చాలా మంది, నేను నిజంగా నేను ఎవరిని ఉద్దేశించి కాదండి, ఐఎమ్ రియల్లీ సారీ ఎవరైనా దీని గురించి తప్పుగా అనుకుంటే. సో ఇక్కడ చూడండి, మనోడి దగ్గర ఇక్కడ బాగా చూడండి, ఇది అవతల సైడ్ ఏదో మంచి ఒకటి జరుగుతూ ఉంది, దాన్ని చూడాలనుకుంటున్నాడు. మంచి లేకపోతే వాడు ఒక మ్యాచ్ చూడాలనుకుంటున్నాడు, వాట్ ఎవర్ ఏదో ఒకటి చూడాలనుకుంటున్నాడు. కానీ కింద ఎన్ని ల్యాడర్స్ ఉన్నాయి చూడండి, అసలు ఎన్ని ల్యాడర్స్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని నిచ్చెనలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక్క నిచ్చెన వేసుకొని అట్లా ఎక్కితే మొత్తం కనిపిస్తుంది. కానీ ఇక్కడ అన్ని నిచ్చెనలు మనోడు ఈ విధంగా వాడుకుంటున్నాడు. అంటే వాడకం విలువ తెలియని వాడికి ఏం చేయలేమనేసి. దీని అర్థం ఏంటో తెలిసినా, వాడే విధానం తెలియనప్పుడు ఎన్ని ల్యాడర్స్ ఉంటే ఉపయోగం చెప్పండి. ఈ విధంగా వాడుకోండి, అప్పటికి సరిగా చూడలేకపోతున్నాడు. ఎన్ని ఉండే చూడండి ఇక్కడ. ఒక్క నిచ్చెన కానీ కరెక్ట్గా వేసుకుంటే మొత్తం అక్కడ ఏముందో మొత్తం చూడొచ్చు. రైట్? ఒక్క నిచ్చెన చాలు. ఇక్కడ సుమారు ఒక 100 నిచ్చెనలు ఉంటాయి, 100 ల్యాడర్స్ ఉన్నాయి ఇక్కడ, 100 ఆఫ్ ల్యాడర్స్ హియర్. కానీ అవి వాటిని వేసుకొని ఒకదాని కింద వేసుకొని ఇలా చూస్తున్నాడు. ఇలా అవసరం మీకు ఇప్పుడు ఆపర్చునిటీ, ఇంత గొప్ప ఆపర్చునిటీ అని తెలిసి కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోలేతే ఏం చేయగలని చెప్పండి. ఇప్పుడు న్యూయంగ్లో కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, 45 crores సంపాదించవచ్చు, అద్భుతాలు చేయొచ్చు అని మనం అందరం అనుకుంటున్నాం. నిజం కూడా. ఆల్రెడీ వెళ్ళిపోయినారు. 2 కోట్లు సంపాదించిన వాళ్ళు ఆల్రెడీ ముందున్నారు సార్. జస్ట్ 7 నెలలు 7 months. మేము కూడా మీకు ఎగ్జాంపులే. మేము కూడా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించాం. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 months. ఇలా 100 మంది సంపాదిస్తున్నారు ఇక్కడ. ఆపర్చునిటీ ఉంది, దాన్ని ఉపయోగించుకునే విధానం తెలియకపోతే ఏం చేయాలి చెప్పండి. లైక్ హిమ్, ఇతను ఇదే పని చేస్తున్నాడు. మనలో కూడా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మీ యొక్క యాటిట్యూడ్ మార్చుకోండి. మీరు ఉండేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక బంగారు గని మీ చేతిలో ఉంది. ఈ బంగారు గనిని నువ్వు ఎంత స్పీడ్గా తవ్వుకుంటావో, అది కూడా బంగారు గని ఎటువంటి గని తెలిసినా, ఫుల్ వాల్యూమ్ ఆఫ్ గోల్డ్ ఉంది ఇక్కడ. అంటే మొత్తం గోల్డ్ ఎక్కువ ఉంది ఇక్కడ. మట్టి అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. మీరు తవ్వుకుంటూ పోతే, కొంచెం తవ్వుతూ పోతే మీకు తర్వాత వచ్చేదంతా కూడా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ గోల్డే. అంత ఇన్కమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో కాబట్టి ఎవరైనా సరే, మీరు ఈ క్షణం నుంచి అయినా సరే, కొత్తగా వచ్చున్నా, మీరు పాతగా ఉన్నా, ఎవరైనా సరే ఈ క్షణం నుంచి మన యొక్క ఆపర్చునిటీని గట్టిగా ఒడిసిపట్టుకోండి. అద్భుతమైన విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా సాధించండి. సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ యూ హ్యావ్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. ఓవర్ టు ఎనీ. ఓ సార్. వావ్, ఎక్సలెంట్ సార్, సూపర్. సో ఫ్రెండ్స్, లీడర్స్, సో సార్ సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే తాను ఏం చేస్తున్నాడో అది అందరికీ చెప్తున్నాడు అనమాట. అంటే ప్లాన్ ప్రజెంటేషన్ కూడా అది ఓపెన్గా నేను ఈ విధంగా చెప్తున్నాను అని నీట్గా చెప్పడంతో పాటు, తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇలా చేస్తున్నాను, కంపల్సరీ ఇలా చేయాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నాను. అంటే మీ ఆలోచన బట్టి, మీ ఐడియా బట్టి మీరు కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు కొన్ని అని సారు చాలా ఎక్సలెంట్గా మనకి ప్లాన్ ఎలా చెప్పడము అన్ని కూడా నేర్పించారు. సో అందుకే అంటే టీచ్ చేస్తున్నారు, తాను ఏం చేస్తున్నారో దాన్నే తన టీంకి టీచ్ చేసే దాన్ని బట్టి ఈరోజు సక్సెస్ అవుతున్నారు అనమాట. కాబట్టి మనందరూ కూడా ఇలాంటి సక్సెస్ ట్రైనింగ్స్ అటెండ్ అయితే మనం కూడా వాళ్ళని ఫాలో అయితే చాలండి. ఒక పర్సన్ ఏదైనా సరే ఒక ఎగ్జామ్ తీసుకుంటే ఇది పాస్ అయ్యేది కష్టమా సులభమా అని ఒక వ్యక్తిని అడిగితే, ఒక ఫెయిల్యూర్ పర్సన్ అడిగినా అనుకోండి అది కష్టం అని చెప్తారు అనమాట. అదే ఒక సక్సెస్ పర్సన్ అడిగితే చాలా ఈజీ అంటారు. ఇప్పుడు మన బిజినెస్ లో ఒక అచీవ్మెంట్ ఏదైనా సరే, ఒక సిల్వర్ కావడం కానీ, లేదంటే రూబీ కావడం కానీ ఈజీనా కస్టమర్ సార్ అంటే, మన శ్రీనివాస్ సార్ ఏమంటారంటే చాలా ఈజీ, నువ్వు గ్రేట్ పర్సన్, అసలు నీకు ఇది చాలా తక్కువ అంటారు అనమాట. ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ మనందరినీ కూడా బాగా నీట్ నడిపిస్తూ ఈరోజు అందరూ సక్సెస్ కావడానికి ఎంతో కారణమైనటువంటి మన శ్రీనివాస్ సార్కి సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
ఎస్ ఎస్ సార్ ఎస్ సార్ శ్రీనివాస్ సార్. ఎస్ సార్ యా అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. నేను 5 రోజులుగా మాట్లాడుతున్నాను. వెరీ గ్రేట్ ప్రెజెంటేషన్ సార్. ఆసమ్ సెషన్ సార్ ఈరోజు. వెరీ గ్రేట్. కొత్త వాళ్ళను ఉద్దేశించి ఈరోజు మన శ్రీనివాస్ సార్, కుదురు శ్రీనివాస్ సార్ చెప్పిన ప్రెజెంటేషన్ మీరు ఎంతమంది దీన్ని శ్రద్ధగా విని నోట్ ప్యాడ్ ఎప్పుడైనానండి మార్నింగ్ టైమ్స్ వచ్చే మన సెషన్స్ కి మీరు నోట్ ప్యాడ్, మీరు పెన్ను తీసుకుని ఎప్పుడైతే నోట్ చేసుకుంటారో సక్సెస్ ని ఇంకా మీరు దగ్గర నుంచి చూస్తారండి. విజన్ లో చూస్తారు. ఇది మనం చాలా సార్లు చెప్పున్నాం, రైట్? జస్ట్ అంటే ఏమనుకోవద్దండి. ఈ రోజు మన కుదురు శ్రీనివాస్ సార్ చెప్పిన దాన్ని ఎంత మంది మీరు నోట్ ప్యాడ్ తీసుకొని నోట్ చేశారు ఒకసారి డిజిటల్ హ్యాండ్ రైట్ చేయండి. అంటే మీరు అంతమంది సక్సెస్ చేసేస్తున్నారు ఇవాళ. నా మాట మీరు ఎంతమంది వింటున్నారో ఊరికే జస్ట్ నేను తెలుసుకోవడానికి నెంబర్ తెలుసుకోవడానికి, రైట్? మీరు హ్యాండ్ రైస్ చేస్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. సార్ చెప్పారు ఒక 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పారు సార్. రియలీ గ్రేట్ సార్. 2 ఎగ్జాంపుల్స్ కూడా ఆసమ్ ఉన్నాయి, ఎందుకంటే వెరీ రిలేటెడ్. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒక స్టోన్, అది ఏ స్టోనో ఏదో ఒక స్టోను దాని వాల్యూని ప్లేస్ ని బట్టి మారుతూ ఉంటుంది అని చెప్పారు. చూడండి, అక్కడ ఒక ప్లేస్ 200 దగ్గర నుంచి 2 లక్షల వరకు అదే సేమ్ స్టోన్ ఒక ఫాదర్ తన ఎక్స్పీరియన్స్ ని తన కొడుక్కి ఎట్లా చెప్పాడంటే, తన ఎక్స్పీరియన్స్ ని మాటల్లో వద్దు నాన్న చేతుల్లో ఊరికే జస్ట్ ఇట్లా చూపించని చెప్పి 31 అండి, 31 ఇంకా హ్యాండ్ రైస్ 32 పెరుగుతూ ఉండాలి. అది అంటే మీరు ఎంతమంది ఇవాళ దీన్ని సార్ చెప్పిందని నోట్ చేస్తున్నారు, మీ మైండ్ లో కానీ మీ నోట్బుక్ లో కానీ రిజిస్టర్ చేసుకున్నారు అన్నదాన్ని ఇక్కడ తెలుస్తున్నాను. అంటే ఇక్కడ 565 మంది ఉన్నారు. ఓకే, టీచబిలిటీ అండి. టీచబిలిటీ అంటే విద్యార్థి బుద్ధి. మనం ఫస్ట్ ఈ మార్నింగ్ సెషన్ ఏంటంటే ఏదో కొన్ని కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి వస్తున్నాము. నేను తెలుసుకోవడానికి వచ్చాను, ఐఎమ్ ఏ స్టూడెంట్. ఎందుకంటే మనం ఒక విషయాన్ని ఏదైనా క్షుణ్ణంగా నేర్చుకుంటే తప్ప, ఎస్పెషల్లీ సంపాదన విషయానికి నేను నేర్చుకుంటేనే సంపాదించగలుగుతాను. ఐఎమ్ రైట్? ఎస్ అండి. వీ కెన్ లెర్న్, వీ కెన్ ఎర్న్. సంపాదించుకుంటాము. వితౌట్ లెర్న్, వితౌట్ ఎర్న్, వీ కెనాట్ టు ఎర్న్. ఎందుకంటే మనం దాన్ని బాగా నేర్చుకోగలిగితే, సార్ అదే విధంగా చెప్తూ ఉన్నప్పుడు చెప్పారు, మీరు సొంతంగా ఎప్పుడైతే ప్లాన్ చెప్తారో అప్పుడు మీ టీమ్స్ ని మీరు ఇది చేసుకోగలుగుతారని చెప్పారు. దాని అర్థం ఏంటంటే, మీరు సొంతంగా వితౌట్ ఎనీ డిపెండెన్సీ నా అప్లైన్ చెప్తారు, నాకు ఇంకొక ఆయన వచ్చి ప్లాన్ చెప్తారు, ఓకే చెప్తారు. అది మీ బిజినెస్ కాదండి, అది వాళ్ళ బిజినెస్. ఇది చాలా మంది ఆల్ ది నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో అది మీ బిజినెస్ అని అందరూ చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏంటంటే 73 ఇంకా నెంబర్ పెరగలేదండి. అంటే చాలా మంది ఇంకా నోట్ చేసుకోలేదని దాని అర్థం. ఆ నెంబర్ ఇంకా ఎంత పెరుగుతుంది, మీరు ఎంతమంది నోట్ చేసుకున్నారో అని అడిగాను క్వశ్చన్. అది హ్యాండ్ రైజ్ ఇప్పటికి 74 వచ్చారు. ఓకే, అలాగా మీరుగా బాగా ప్లాన్ నేర్చుకోగలిగితే మీ బిజినెస్ మీరు చేసుకుంటారు. అప్లైన్ గురించి వెయిట్ చేసే అవసరం లేకుండా. ఎంత మార్నింగ్ సెషన్స్ ఎంత బ్యూటిఫుల్ గా చెప్తారండి. ఒక్కొక్క లీడర్ వచ్చి ఇంత బాగా తన ఎక్స్పీరియన్స్ ని, ఒక్కొక్క రోజు ప్రొడక్ట్ గురించి ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క రోజు అచీవర్స్, ఒక్కొక్క రోజు మన సీనియర్ స్టార్ లాంటి వాళ్ళు వస్తే అరటి పండును ఒలిచి తినిపిస్తారంటారు. తినిపించడం కాదండి, డైరెక్ట్ ఫీడింగ్. ఆయన అరటి పండును ఒలిచే విధానంతో సహా ప్రతి ఒక్కటి కూడా ఫీడింగ్ అంత అద్భుతంగా ఇస్తుంటారు ఆయన. అది ఇంత మంచి లీడర్షిప్ లో మనం ఉన్నాము. ఈ జర్నీలో మనం వెళ్తే చేపట్టుకుంటే చాలండి. లయన్స్ టీమ్ లో ఎవరో ఒక మన లీడర్ ని చేపట్టుకుంటే చాలు, మీరు సక్సెస్ ఒక ఏరియా ఉంటుంది, సక్సెస్ ఏరియా అన్నది. ఆ ఏరియాలో మీకు వెళ్ళేసి ఇది మేకర్ అని చెప్పి వదిలేస్తారు. ఇంతకన్నా బ్యూటిఫుల్ సిస్టమ్ ఎక్కడ దొరుకుతుందండి మనకి? సిస్టమ్ బ్యూటిఫుల్, ప్లాన్ అంతకన్నా అద్భుతం, అవసరం. ఇంకేం కావాలి? మనం రెడీ ఉండాలి, రైట్? అలాగే రెండవ ఎగ్జాంపుల్ చెప్పారు, నిత్యాన్ని వాడకం విలువ తెలియాలి. నిత్యం వాడకం విలువ తెలిస్తే మనం ఎంత ఆ అచీవ్మెంట్ ని ఎట్లా తీసుకోవచ్చు అనేది వాడకం విలువ తెలిస్తే అయిపోయింది. గేమ్ ఓవర్ అయిపోతుంది.
సో ఇలాగా ఇంకా చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి. సారు వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ 2 దానిని మనకి రిలేటెడ్ గా చెప్పారు. చాలా చాలా బెస్ట్ సెషన్ అండి ఈరోజు. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సరే మార్నింగ్ సెషన్ కి వస్తూ ఉన్నప్పుడు నోట్ ప్యాడ్ ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి లీడరు ఇక్కడ చెప్పిన ప్రతి లీడరు వాళ్ళ ఇంపార్టెన్స్ మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తూ ఉంటారు. కాబట్టి దాన్ని మీరు నోట్ చేసుకుంటే మీరు ఫస్ట్ మీరు లెర్న్ చేస్తే మీరు సక్సెస్ ఆటోమేటిక్ గా మీ టీమ్ తో విన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రవి సార్ అండ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మన యొక్క సాఫ్ట్వేర్ అంతా కూడా ఆల్మోస్ట్ లైవ్ లోకి వచ్చేసింది. సో దీని మీద ఇంకా చిన్న ఏదైనా ఉన్నట్లయితే కూడా అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఎవరి వరకు వాళ్ళు ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ ఇంకొంచెం మనం చూద్దాం. ఇంకేదన్నా మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా డోంట్ వర్రీ. సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా మరలా అన్ని సెట్ అవుతాయి. ఎవరు హైరాణ పడద్దు. అప్పటికే కొంతమంది సార్ నాకు ఇది కనిపించలేదు, అది కనిపించలేదు, నో ప్రాబ్లం, అన్ని కనిపిస్తాయి. చూసారు కదా, మన జస్ట్ మన కంప్లీట్ అయింది. ఇప్పుడు డేటా అంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. ఆ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ లో కొన్ని మీకు ఇంకా పెండింగ్ చూపిస్తాయి. డోంట్ వర్రీ. నాకు ఆ ప్రోమో కనిపించలేదు, నాకు ఈ మ్యాచింగ్ ఇన్కమ్ కనిపించలేదు, ఇంకోటి ఏం కాదు, అంతా కూడా పర్ఫెక్ట్ అవుతుంది. ఇది ఈ యొక్క టైం బీయింగ్ కదా, మీకు ఒక టైం పడుతుంది అంతే. మేబీ ఒక 2 days or 3 days లో అవన్నీ కూడా కనిపిస్తాయి. అవేం టెన్షన్ పడద్దు, మీ పని మీరు చేసుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఏ గ్రేట్ డే గైస్. ఈ రోజు జరిగే 7:30 జూమ్ కు మాత్రం మాక్సిమం పీపుల్ ని ఈ రోజు ఇన్వైట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.